ఆచి చికెన్ మసాలా. ఏపీ మార్కాపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతోంది. ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా బస్సు యాక్సిడెంట్ పై ఓ ప్రయాణికుడు చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మార్కాపురం బస్సు ప్రమాదంలో కొరట్ల జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండిషన్ సరిగ్గా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్ తో చెప్పినట్లు ఓ ప్రయాణికుడు ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక ఎర్రగొండపాలెం దగ్గర గంట సేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారని సమాచారం. ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. 2026 మార్చి 26వ తేదీ తెల్లవారుజామున రాయవరం సమీపంలోని పలకల క్వారీల దగ్గర హైదరాబాద్ నుంచి కనిగిరి పామూరు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ తర్వాత ట్రావెల్స్ బస్సు మొత్తం కాలి బూడిదయ్యింది. ఇక బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవంగానే దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా మంటలకు 15 మంది గాయపడ్డారు. ఇక వీరు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 13 మంది చనిపోగా వీరంతా కనిగిరి పామూరు వాసులుగా గుర్తించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో కొందరికి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్లు. ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో 27 మందికి గాయాలయ్యాయి. వీరిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమన్నారు. తమ ప్రియతులను కోల్పోయిన వారికి కుటుంబాలకి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అలాగే బాధితులకు ఆదుకునేందుకు ప్రధాని మోదీ తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లుగా తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇక ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కాపురం వద్ద ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యం ఆఫీసు మూసివేసి పరారయ్యారు. ఇక వింజమూరు మండలం జువ్వలపాలెం వద్ద హరికృష్ణ ట్రావెల్స్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ట్రావెల్స్ కి చెందిన బస్సు ప్రమాదానికి గురై 13 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో తమ కార్యాలయంపై ఎక్కడ దాడి జరుగుతుందోనని భావించిన యాజమాన్యం ట్రావెల్స్ కార్యాలయాన్ని మూసివేసి పరారయ్యారు. స్థానిక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు.
ఏపీ మార్కాపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 13 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా బస్సు యాక్సిడెంట్ పై ఓ ప్రయాణికుడు చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మార్కాపురం బస్సు ప్రమాదంలో కొరట్ల జగిత్యాల ప్రాంతానికి చెందిన 4 ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండిషన్ సరిగ్గా లేదని ప్రయాణికులు ముందుగానే డ్రైవర్ తో చెప్పినట్లు ఓ ప్రయాణికుడు ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఎర్రగొండపాలెం దగ్గర గంటసేపు బస్సు నిలిపివేసి మరమ్మతులు చేశారని సమాచారం. మనకు వీడియోస్ పనిలేదు వెంకట్ ఎలా ఉందండి. ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. 2026 మార్చి 26వ తేదీ తెల్లవారుజామున రాయవరం సమీపంలోని పలకల క్వారీల దగ్గర హైదరాబాద్ నుంచి కనిగిరి పామూరు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ తర్వాత ట్రావెల్స్ బస్సు మొత్తం ఖాళీ బూడిదయ్యింది. బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవంగానే దహనమయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా మంటలకు 15 మంది గాయపడ్డారు. వీరు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 13 మంది చనిపోగా వీరంతా కనిగిరి పామూరు వాసులుగా గుర్తించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో కొందరికి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై 13 మంది ప్రాణాలు కోల్పోగా మరో 27 మందికి గాయాలయ్యాయి. వారిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మార్కాపురంలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అలాగే బాధితులను ఆదుకునేందుకు ప్రధాని మోదీ తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కాపురం వద్ద ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యం ఆఫీసు మూసివేసి పరారయ్యారు. ఇక వింజమూరు మండలం జువ్వలపాలెం వద్ద హరికృష్ణ ట్రావెల్స్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురై 13 మంది మృతి చెందగా మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో తమ కార్యాలయంపై ఎక్కడ దాడి జరుగుతుందోనని భావించిన యాజమాన్యం ట్రావెల్స్ కార్యాలయాన్ని మూసివేసి పరారయ్యారు. స్థానిక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు.